సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామీశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. మనము లక్ష్మీదేవి అనుగ్రహము ఎట్లా లభిస్తుంది, ఎక్కడెక్కడ అమ్మవారు కొలువై ఉంటుంది, అమ్మవారిని ఏ విధముగా ఆరాధించాలి, అష్టలక్ష్ముల్లో ఎన్ని అష్టలక్ష్ములు అంటే వాటి పేర్లు ఏంటి, ఆ అమ్మవార్లను ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటే మనకు మంచి జరుగుతూ ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా చెప్పుకున్నాము. తర్వాత ధాన్యలక్ష్మి, గత ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు గజలక్ష్మి, గజములు అంటే ఏనుగులు, గుర్తుపెట్టుకోండి, ఏనుగు. అమ్మవారికి అటు ఇటు ఏనుగులు ఉంటాయి, చూస్తూ ఉండండి మీరు. అంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మనం గమనించినట్లయితే కొన్ని చిత్రపటములలో అటు ఇటు ఏనుగులు ఉంటాయి. ఉండి అవి ఉత్తగుంటాయా, పూర్ణకుంభంతో అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటాయి. అమ్మవారి చేతిలో పూర్ణకుంభం ఉంటుంది, గమనించండి, అమ్మవారి చేతిలో పూర్ణకుంభం ఉంటుంది. మరి ఈ గజలక్ష్మి ఆరాధన ఏంటి, అసలు ఈ గజలక్ష్మి దేవి ఎందుకు వచ్చింది? గజము అంటే మళ్ళీ జ్ఞానప్రదము అని అర్థము, గుర్తుపెట్టుకోండి, జ్ఞానప్రదము అని అర్థము గజములకి. ఈ గజలక్ష్మి అంటే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల జ్ఞాన వృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇంకొకటి గమనించండి, మనం మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పుకున్న ఒక చిన్న విషయాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. జ్ఞానము, అసలు లక్ష్మీదేవి ఏమిస్తుంది అన్న విషయానికి వస్తే అందరం ఆలోచించేది డబ్బులు ఇస్తుంది అని ఆలోచిస్తాము కదా. అమ్మవారు డబ్బులు ఇవ్వదు, ఖచ్చితంగా చెప్తాను నేను. అమ్మవారు కూర్చుంది, ఎక్కడ కూర్చుంది? వికసించిన పద్మంలో కూర్చుంది. ఇలా పద్మం ఈ విధంగా ఉంటే అమ్మవారి ఈ విధముగా నిక్షిప్తమై ఉంది. ఈ వికసించిన ఈ పద్మము జ్ఞానానికి ప్రతీక. జ్ఞానములో ఆమె అధిష్ఠించి ఉన్నది కదా. అంటే అమ్మవారు ఏమిస్తుంది? ఎవరికైతే జ్ఞాన సంపద ఉందో, సంపద అంటే మళ్ళీ లక్ష్మి డబ్బులు లెక్క వేసుకోకండి, జ్ఞానము కూడా సంపదే. అలా ఎవరికైతే జ్ఞానము కలిగి ఉందో ఆ జ్ఞానము ద్వారా ధనాన్ని సంపాదించుకోవచ్చు. అమ్మవారిని కొలిస్తే ముందు జ్ఞానం ఇస్తుంది. జ్ఞానము అంటే ఏంటి? ఇంకొక విధముగా తీసుకుందాం. జ్ఞానము అంటే మనము చేస్తున్న పని స్పృహతో చేయగలగటము ఒక జ్ఞానం. అంటే ఉదాహరణకు నేనున్నాను, అమ్మవారి గురించి చెప్పండి అని చెప్పారు, వచ్చాను, చెప్తానండి అన్నాను. నేను చెప్పే ఈ అమ్మవారి గురించి ధర్మబద్ధంగా చెప్పగలగటం, స్పృహలో ఉండగలగటం. ఎక్కడిదో తీసుకొచ్చి అక్కడిక్కడ కలిపి ఏదో చెప్పమన్నారు కదా, టీవీ ఛాన్స్ నాకు వచ్చింది కదా, ఏదో చెప్పేసి వాళ్ళకు ఎపిసోడ్ చేసేస్తే నాకు పేరు వస్తుంది. కొంచెం కల్పించి కనుక చెబితే, ఎవరూ చెప్పని విషయాల్ని నేను క్రోడీకరించుకొని కల్పించి కనుక చెబితే, అది ధర్మబద్ధము కాకుండా ఉన్నది కూడా నేను జోడించి కనుక చెప్పటం స్పృహలో ఉన్నట్టు కాదు. అమ్మవారు ఏం చేస్తుంది, అమ్మవారు ఏమిస్తుంది, అమ్మవారు ఏ విధంగా అనుగ్రహిస్తుంది, ఏ విధంగా ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఇదంతా నాకు తెలిసి ఉండాలి. అదంతా తెలిసింది ధర్మబద్ధమై ఉండాలి. దాన్ని నేను చెప్పగలగాలి. ఇది స్పృహలో ఉండడం, గుర్తుపెట్టుకోండి. ధర్మబద్ధంగా జీవించడం, ఇది జ్ఞానము అంటే. అంటే మనము చేసే పని నిష్కల్మషముగా చేస్తూ ఉండడం.
అట్లని పాపం చేయొద్దు. ధర్మబద్ధంగా బ్రతకగలగటము జ్ఞానము. ఏదైనా రాస్తున్నాము, మన మనస్సు అంతా కూడా ఓ పెన్ తీసుకున్నాము, చక్కగా పెన్ నా చేతిలో ఉంది, రాయగలుగుతున్నాను అని చెప్పి మనం ఏదైతే రాస్తున్నామో ఆ అక్షరాలు మనకి ఇక్కడ ఉండాలి. పెన్ ఇలా పట్టుకుంటే టక టక ఇక్కడ గుర్తొస్తూ ఉండాలి, అది రాస్తూ ఉండాలి. మన చూపు పేపర్ మీద ఉంటుంది, రాసే తీరు రాస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గుర్తు రావాలి కదా! ఎగ్జామ్ ఇవాళ చూసుకున్నట్లయితే 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు ఇలా పెద్ద పెద్ద పరీక్షలు వస్తూ ఉన్నాయి కదా! అటువంటి పెద్ద పరీక్షల్లో కూడా చాలామంది ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. కారణం జ్ఞానాన్ని అక్కడ పెట్టలేకపోతున్నారు. సంవత్సరం పాటు 10వ తరగతి పరీక్షలు మనం రాకముందు సంవత్సరం పాటు మనము ఆ ఉపాధ్యాయురాలు వారు చెప్పిన విషయాన్ని వింటూ ఇంటికి వెళ్ళి చదువుకుంటూ చేస్తూ ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ ఎంతవరకు మనం మనస్సు అక్కడ పెట్టి విన్నామో, ఎంతవరకు మనం మనస్సు అక్కడ పెట్టి చదవగలుగుతున్నాము. చాలా వరకు చదువు అనేది గుర్తుపెట్టుకోండి, వింటేనే వస్తుంది. వినాలి అంటే ఇది అక్కడ పెట్టాలి కదా! అంటే అంత కష్టపడ్డా కానీ మన మనస్సు, మన జ్ఞానం అనేది లేదు. అక్కడ జ్ఞానాన్ని ఉపయోగించట్లేదు కదా! ఇప్పుడు మనకు సెల్ ఫోన్లు వచ్చినాయండి. ఒకప్పుడు మనకు సెల్ ఫోన్లు లేవు. ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. ఎంతమంది నంబర్లు మనం గుర్తుపెట్టుకున్నాం. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంతమంది నంబర్లు మనం గుర్తుపెట్టుకొని టైప్ చేసి వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి. నంబర్లు 10 అంకెల నంబర్లు మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? అట్లా సెల్ ఫోన్ రాకముందు మనం ఎంత జ్ఞానంతో ఉన్నాము. ఎన్ని ఫోన్ నంబర్లు మనం గుర్తుపెట్టుకోగలిగాము. ఆ ఫోన్ నంబర్ కోడ్‌తో సహా 040 హైదరాబాద్ కోడ్, అట్లా కోడ్‌తో సహా మనం గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్‌లో మాట్లాడగలిగాం. సెల్ ఫోన్‌లు వచ్చిన తర్వాత ఆ ఫోన్ నంబర్లు 10 అంకెల నంబర్లు గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? అంటే చూడండి, సుఖానికి అలవాటు పడుతున్న కొద్ది జ్ఞానానికి దూరం అవుతున్నాం. అందుకే ఈ అమ్మవారిని, గజలక్ష్మి అమ్మవారిని గనక నమ్ముకుంటే శుద్ధ జ్ఞానాన్ని ఇస్తుంది. తద్వారా లక్ష్మి, గజ లక్ష్మి, గజము జ్ఞానం, లక్ష్మి జ్ఞానం అనే ఆ లక్ష్మిని మనకు ప్రాప్తింపచేసేటట్లుగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. తద్వారా ధనాన్ని సంపాదించి మనము సుఖంగా ఉండగలుగుతాము. ఇక పూర్ణ కుంభము. నీవు ఎంత జ్ఞానంతో ఉంటావో అంత పూర్ణత్వాన్ని నీకు అమ్మవారు ప్రసాదిస్తుంది. అందుకే జ్ఞానాన్ని పెంచుకోవాలి, జ్ఞానముతో మెలగలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే జ్ఞానము నీకు కలిగి ఉండాలి. చిన్నవారినైనా సరే గౌరవించాలి అని చెప్తారు. అంటే వాడి స్థాయికి వెళ్ళి వాడితో సరదాగా ఉంటూ వాడికి అర్థమయ్యేటట్లుగా చెబుతూ వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి. పెద్దవారు వారి స్థాయి కంటే తక్కువగా ఉండి మన మన అంటే గుర్తుపెట్టుకోండి, ఉదాహరణ గురువులు ఉన్నారు. గురువులు ఆర్థికంగా సరిగ్గా లేరు అనుకుందాం. జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కానీ ఆర్థికంగా లేరు అనుకున్నాం. అటువంటి వారిని మనము ఎంచుకున్నాము. వారు జ్ఞానం కలిగిన వారు గురువులు అని. మనం ఆర్థికంగా ఉన్నాము. నాకంటే డబ్బు ఉంది, వాడికి ఏముంది అని చెప్పి గురువుల్ని కూడా నిందించకూడదు. గుర్తుపెట్టుకోండి. నీకు ఆర్థికంగా నువ్వు ఎంతున్నా, గురువు ఆర్థికంగా ఎంత లేకపోయినా గురువు గురువే. ఆ జ్ఞానం నీకుండాలి. అలా గురువుని జ్ఞానముతో నింపుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకుంటూ, అందుకే గురువు అయింది జ్ఞానాన్ని బోధించేవాడు. గురువుని గనక నమ్మితే జన్మ రాహిత్యంగా ఉంచగలడు, ఇంకొక జన్మ లేకుండా చేయగలడు. అందుకే గురువుగా ఎవరెవరిని నమ్మాలి? సన్యాసుల్ని నమ్మాలి, బ్రాహ్మణుల్ని నమ్మాలి. మన ఇంటికి వచ్చి పూజ చేస్తారు కదా, ఆ పూజారిని, అంటే పూజారి అనకూడదు, పూజారి, పూజని హరించేటువంటి వాడు అని అర్థం పూజారి అంటే. మీకు అర్థం కావాలి అని పూజారి అని చెప్పాను. పూజారి అని అనకూడదు. అలా అర్చకుడు,
దేవాలయంలో అర్చకుల్ని, మన ఇంటికి వచ్చేటువంటి పంతులు గారిని, అయ్యగారిని వీళ్ళందరినీ కూడా గురువుగా భావించాలి. జ్ఞానవంతులుగా భావిస్తాం. అలా ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటూ ఉండాలి. వారికి నమస్కారం చేస్తూ ఉంటే, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా జ్ఞానం మనలో అలవడుతూ ఉంటుంది. అందుకే బ్రాహ్మణులకు దండం పెట్టాలి. అనేక కారణాలున్నాయి. ఇదొక కారణం. అంటే వారి జ్ఞానానికి దండం పెడుతున్నాం. మొట్టమొదటగా మనం భగవత్ స్వరూపంగా ఉన్నటువంటి వారు జ్ఞానవంతులుగా ఉన్నారు కాబట్టి అటువంటి జ్ఞానానికి, అటువంటి చదువుకు మనం దండం పెడుతున్నాం. ఇలా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అమ్మవారు ఆ జ్ఞానాన్ని మనకివ్వాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ గజలక్ష్మి అమ్మవారిని కనుక నమ్మితే ముందుగా జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞాన భాండాగారాన్ని, అమృత కలశాన్ని అమ్మవారి చేతిలో ఉంటుంది. అది మనకి ఎప్పటికప్పుడు అమృత కలశము. అమృతము అంటే నశించిపోకుండా ఉంచేటువంటిది అమృతము. దాన్ని ఆమె భాండాగారంగా పెట్టుకొని ఉంది. అచంచలమైనంత సంపదతో, ఆ జ్ఞాన సంపదతో కూడుకొని అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారు జ్ఞానానికి ప్రతీక అయిన పుష్పంలో నిక్షిప్తమై ఉన్నారు. జ్ఞానానికి ప్రతీక అయినటువంటి గజములతో అటు ఇటు గజాలు అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్నారు. అభిషేకం చేయటం అంటే అమ్మవారిని కొలవటము. గజలక్ష్మి స్వరూపం చూస్తేనే భగవంతుణ్ణి కొలవటము, అమ్మవారిని కొలవటము. జ్ఞానాన్ని కొలుచుకుంటున్నాము. ఒక జ్ఞానం ఇంకొక జ్ఞానాన్ని కొలుస్తుంది. మన జ్ఞానం మనకు ఉంది. ఆ జ్ఞానం కొద్దో గొప్ప ఉంది కాబట్టే భగవత్ ప్రదక్షిణాలు చేస్తున్నాం. అంటే మన జ్ఞానం ఇంకొక అతీతమైనటువంటి జ్ఞాన సంపద అయినటువంటి దాని దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ అతీతమైన జ్ఞాన సంపద అనుగ్రహాన్ని మనకి ఉన్న ఈ కొద్ది జ్ఞానము అందిస్తుంది. గజలక్ష్మి అంటే జ్ఞాన స్వరూపంతో కూడుకున్నటువంటి లక్ష్మి. జ్ఞానమే లక్ష్మీదేవి. అది గజలక్ష్మి స్వరూపం యొక్క గొప్పతనం. చాలామంది అవన్నీ ఉంటాయి కానీ ఆ ఫోటో ఉంటుంది కానీ ఎందుకు ఉంటుందో తెలియదు. సరే తెలిసినా దాన్ని మనము ఆ విధమైనటువంటి ధోరణిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధోరణిలో మనం దాన్ని ఆపాదించుకోలేము, ఆలోచించం. తద్వారా నష్టపోయేది ఎవరు? ఎవరైతే ఆలోచించారో వాళ్ళే నష్టపోతారు. ఆలోచించినటువంటి వారు అమ్మవారిని ఇంతసేపు డబ్బులు డబ్బులు డబ్బులు, లక్ష్మీదేవి అంటేనే డబ్బులు అన్నట్లుగా మనము ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ విధంగా అనుగ్రహిస్తుంది. డబ్బులు వస్తున్నాయి కానీ జ్ఞానం లేదు. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా సంపద ఉంది. చాలా ఉంది. కానీ ఈ సంపద లేదు. జ్ఞాన సంపద లేదు. ఉపయోగమా? ఏమీ లేదు ఉపయోగం. కాబట్టి ఈ ధనలక్ష్మి ఎంత అవసరమో జ్ఞానలక్ష్మి అంత అవసరము. ఆ జ్ఞానలక్ష్మి స్వరూపమే గజలక్ష్మి అవతారము. గుర్తుపెట్టుకుని అందుకే గణపతి కూడా గజముఖుడై ఉంటాడు. జ్ఞానముతో కూడుకున్నటువంటి వాడు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గణపతి. గుర్తుపెట్టుకోండి. ఇది ఆ యొక్క గజలక్ష్మి అవతారం యొక్క గొప్పతనం. ఎవరైతే ఈ విధంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారో జ్ఞాన సంపద వాళ్ళకు పెంపొందించి వాళ్ళు కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ చక్కగా తద్వారా ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని, ఐశ్వర్యలక్ష్మిని, సంతాన లక్ష్మి మనకు ముందు ముందు వస్తుంది. సంతాన లక్ష్మి యొక్క గొప్పతనము. ఇలా అనేక రకాల ఆదిలక్ష్మి మొదలుకొని మనకి ఇప్పుడు విజయలక్ష్మి వరకు కూడాను అమ్మవారి అనుగ్రహం ఒక్క జ్ఞానలక్ష్మితోటే కొలువై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అన్ని లక్ష్ములు చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. మరి గజలక్ష్మి అంటే ఇంత ఉందా అంటే ఇంతకంటే ఎక్కువ ఉంది. దాన్ని మనం జ్ఞానంతో తెలుసుకుంటూ ఉండాలి. పెద్దల్ని సేవిస్తూ ఉండాలి. పెద్దలు నడిచినటువంటి బాటలో నడుస్తూ ఉండాలి. పెద్దలు
నిందించకూడదు. పరిహాసంగా కూడా పెద్దల్ని నిందించకూడదు. మనకు చూడండి, మనము యతీశ్వరులని కొంతమందిని, అంటే యతీశ్వరులు అంటే సన్యాసుల్ని నిందిస్తాం. ఆదిశంకరాచార్యుల పరంపరలో ఉన్నటువంటి 4 పీఠాలలో స్థాపించబడినటువంటి ఆ యతీశ్వరులను గనక నిందించినట్లయితే, అటువంటి పీఠాధిపతులని గనక నిందించినట్లయితే నీకు జ్ఞాన సంపదని తుంచుకుంటూ ప్రతిసారి కూడాను ఈ అష్టలక్ష్మి అనుగ్రహాన్ని తగ్గించుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. అందుకే అటువంటి వారిని పూజించాలి. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వ్రత కథలో మామాలుళ్ళు వైశ్యులు ఇద్దరూ కూడాను వారు బందీ నుంచి విడుదలయ్యి వారి వారి గృహమునకు 4వ కథలో వస్తుంది. వారి వారి గృహానికి వెళుతూ ఉన్న సమయంలో సత్యనారాయణ స్వామి వారు వీరిని పరీక్షిద్దామని ఒక సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళి పరీక్షిద్దామని చెప్పేసి, మీ పడవలో ఏముంది అంటే ఆయన్ని పరిహాసంగా నవ్వుతూ హేళన చేస్తూ మాట్లాడారు. అంటే ఐశ్వర్య మదముతో, డబ్బు ఉంది, ధనలక్ష్మి ఉంది అన్న మదముతో అక్కడ ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడు ఎవరు అనేది కూడా వారు మరచిపోయి పరిహాసముగా మాట్లాడినందుకు వారి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆ జ్ఞానాన్ని అజ్ఞానముగా వాడుకున్నందుకు కాను వారికి ఉన్నటువంటి ధనలక్ష్మి లేకుండా పోయిందా లేదా? తర్వాత మళ్ళా ఏడ్చి తెలివి తెచ్చుకొని, మూర్ఛిల్లిన తర్వాత తెలివి తెచ్చుకొని, మళ్ళీ తనకంటే చిన్నవాడు అల్లుడు, తను చెప్పిన మాట మామగారు విని ఏది చేయవలనన్నా సన్యాసే చేయాలి, సన్యాసుల పట్ల మనం అసభ్యంగా మాట్లాడాము, పదదూషణలు అసత్యం మాట్లాడాము, ధర్మంగా లేము అని చెప్పి అల్లుడు చిన్నవాడైనా సరే అల్లుడు చెబితే మామగారు విని ఇద్దరూ కలిసి వెళ్ళి ఆయన పాదాక్రాంతం అయ్యారు. అంటే చూడండి, జ్ఞానాన్ని ఇచ్చేవాడు చిన్నవాడా పెద్దవాడా, ధనవంతుడా ధనం లేనివాడా, సన్యాసి కాదా ఉండదు. జ్ఞానానికి చిన్న పెద్ద ఉండదు. ఇది నేర్చుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం కథ వినంగానే కాదు, అందులో లోపలికి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఇది. వయసులో పెద్దవాణ్ణి, అనుభవం ఉన్నవాణ్ణి, నీకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాణ్ణి అని అక్కడ గర్వించలేదు. చూడండి, అల్లుడు చెప్పగానే విన్నాడు. నాకు తెలిసినంత నీకు తెలుసా? నీకే వ్యాపారంలో మెలకువలు నేర్పాలని తీసుకొచ్చాను, అట్లాంటివి నువ్వు నాకు చెప్పే అంతటి వాడివా? ఇటువంటి మాటలు అక్కడ మామగారు అనలేదు. గమనించండి, అల్లుడి మాట విన్నాడు, ఆయన పాదాక్రాంతం అయ్యారు. ఇద్దరు కలిసి ఆ సన్యాసి పాదాక్రాంతం అయ్యారు, అనుగ్రహించమన్నాడు. వారు ఆ జ్ఞానంతో కూడుకొని ఉండటం వల్ల తదాస్తు మీకు మంచి జరుగుతుంది అని కూడా అనుగ్రహించారు. అంటే జ్ఞానము అక్కడ ఉపయోగపడిందా లేదా? మనము పురాణాలు కథలు చదవగానే కాదు, ఈ జ్ఞానంతో అక్కడ మనం చదవగలగాలి, వినగలగాలి. అప్పుడే కథ అర్థమవుతుంది, దాని సారాంశం అర్థమయ్యి మనం ధర్మంగా బ్రతకగలుగుతాము. ఎవరైతే ఈ విధంగా జ్ఞానంతో ఉంటారో వారికి, ఎవరికైతే జ్ఞానము కావాలో ముఖ్యంగా గజలక్ష్మిని నమ్మండి. గజలక్ష్మి పాదాక్రాంతం కండి. మీకున్న కొద్దిపాటి జ్ఞానంతో అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అనంత జ్ఞాన సంపద అమ్మవారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. తద్వారా అష్టలక్ష్మి అనుగ్రహాలని పొందవచ్చు. కాబట్టి ఈ విధముగా అందరూ కూడా జ్ఞానవంతులై అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గజలక్ష్మి అనుగ్రహం కదా, అంటే ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా మనకున్న కొద్దిపాటి జ్ఞానంతో అనంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని కూడా ధర్మబద్ధముగా, నిష్కల్మషముగా, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుడి వైపు, పెద్దవారి వైపు, వయసులో పెద్దవారు, మన ఇంట్లో తండ్రి, తాత, అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, మామగారు, ఇట్లా మనకంటే వయసులో పెద్దవారు, వారి వైపు వారిని ఆధారంగా చూసే విధముగా ఉండాలి.
వారి యొక్క మన్ననలు పొందుతూ ఉన్న విధంగా మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వారి దగ్గర నుంచి కొత్త విషయాలు తెలుసుకోవటం కూడా జ్ఞానమే. మనం వారికి ఎంత సఖ్యంగా, ఎంత మంచిగా వారిని ఆదరిస్తూ, వారిని గౌరవిస్తూ, వారికి కావలసిన ఏర్పాటు చేస్తూ ఉంటాము. వారి సేవ ఎంతవరకు మనం చేసుకుంటాం. అందుకే గురువులకు కూడా వెనకట ఎక్కువ సేవ చేసిన వాడికి ఎక్కువ విద్య ఇచ్చేవాడు. ఎందుకు అంటే సేవ చేస్తున్నందుకు కాదు. అక్కడ ఆ సేవలో వాడి ఎంతవరకు నిష్కల్మషముగా చేస్తున్నాడు, వాడి జ్ఞానం సంపాదించుకోవటం కోసంగా ఎంతవరకు పరితపిస్తూ ఉన్నాడు అని తెలుసుకోవడం కోసంగా గురువులు ఎక్కువగా సేవలు చేయించుకునేవారు. ఈయనకు చేసేది ఏంది, చెప్పట్లే పాడు చెప్పట్లే పాఠము అని అని అనుకుని గనక ఉన్నట్లయితే, ఆ విధంగా ఉన్నట్లయితే వాడు జ్ఞానానికి దూరం అవుతూ ఉంటాడు. ఓపికగా గురువు చెప్పింది చెయ్యాలి అంతవరకే. ఉదాహరణకు రాముణ్ణి తీసుకుందాము. రాముడు విశ్వామిత్రుడితో ఆ గురువుతో అడవులకు వెళుతూ ఉన్నప్పుడు గురువుల్ని అనుసరించారే కానీ అప్పటి వరకు సుఖాలు అనుభవించినటువంటి రాముడు కాలినడకన గురువుతో వెళ్ళవలసి వస్తే ఎక్కడికి వెళుతున్నాము, ఎంత దూరం వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం, ఏది అడగలేదు. గురువు ముందెళ్తున్నాడు, గురువుని అనుసరిస్తూ మనం వెళ్తున్నాం అంతవరకు. చూడండి, ఆ ఆ ఓపిక ఉండబట్టే రాముడిది మానవ అవతారంలో దాన్ని చూయించగలిగాడు రాముడు. గురువుల దగ్గర ఈ విధంగా ఉండాలి అని. అంటే అక్కడ ఎంత జ్ఞానాన్ని ఆ విశ్వామిత్రుడి దగ్గర సంపాదించి ఇవాల్టికి మనకి శ్రీరామనవమి వస్తే ఎంత వైభవంగా చేస్తున్నాం సీతారామ కళ్యాణం. ఇవాల్టికి మనం సీతారాముల పాటలు పాడుకుంటూ ఉన్నాము. ఇవాల్టికి రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాము. యుగం అయిపోయింది. మధ్యలో ఒక యుగం వచ్చింది. రాముడి యుగం అయిపోయి మధ్యలో ద్వాపర యుగం మొత్తం అయిపోయి కలియుగంలోకి వచ్చాం. కలియుగంలో కూడా చాలా వరకు అయిపోయింది. అంటే ఇంతకాలం అయినా కానీ రాముడిని మర్చిపోలే అంటే జ్ఞానమే కారణమా కాదా? ఆయన జ్ఞానమే మనల్ని నడిపించింది, మనల్ని గుర్తుపెట్టుకోగలిగేటట్లుగా చేసిందా, మన జ్ఞానాన్ని అక్కడ పెంపొందింపజేసేట్టుగా చేసిందా లేదా? చూడండి, అది జ్ఞానం. ఆ విధముగా మనం పెద్దవారిని అనుసరిస్తూ ఉన్నట్లయితే వారి దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అదే గజలక్ష్మి అమ్మవారు ఇచ్చేది. చిన్నపాటి జ్ఞానమే అనంత జ్ఞానాన్ని పెంపొందించేటట్లుగా చేసే తత్వం గజలక్ష్మి తత్వము. గుర్తుపెట్టుకోండి, అష్టలక్ష్ముల్లో గజలక్ష్మి పాత్ర చాలా ఉంది. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు గుర్తుపెట్టుకోండి. మరణించేంత వరకు కూడా జ్ఞానము మనకు అవసరమే. మరణావస్థ సమయంలో కూడా భగవంతుడు స్పృహకు రావాలి అనటం కూడా జ్ఞానమే. కాదని ఉదాహరణకి ఒక వ్యక్తి కొద్ది క్షణాల్లో మరణిస్తున్నాడు. అతడికి భగవంతుడు గుర్తు వచ్చాడా, జన్మరాహిత్యాన్ని పొందుతాడు. జ్ఞానవంతుడిగా ఎప్పటికీ మిగిలిపోతాడు భగవద్ దృష్టిలో. ముఖ్యంగా అతడికి లౌకికమైన విషయాలు, తన వ్యాపారమో, తన పిల్లలో, తన భార్యో, అయ్యో వాళ్ళు లేరే, కడసారి వాళ్ళని చూసుకోలేదు, ఈ విధమైన ధోరణిలోకి వచ్చాడా, కొంత అజ్ఞానంలోకి వచ్చాడు. అంటే బంధాల నుంచి ఇంకా తను విముక్తి కాలేదు. మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తటము, ఆ అజ్ఞానమే పెంపొందింపు చేసుకుంటూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఎప్పుడో జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి జ్ఞా చిట్ట చివరి సమయంలో తర్వాత వచ్చే జన్మ కూడా జ్ఞానానికి ప్రతీక అవుతుంది. అది గజలక్ష్మి అవతారం. ఆ విధంగా అందరూ కూడా జ్ఞానవంతులే. గజలక్ష్మిని ఆరాధిస్తూ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.